హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే సెలబ్రేషన్ వీడియో అండి. సో బర్త్డే అయితే మా పాపది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మినీ వ్లాగ్ టైప్ అనమాట. సో మార్నింగ్ అయితే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కనకాంబరం చెట్లు ఉన్నాయని నేను చూపించాను కదా. సో అవైతే కట్ చేసాము, కోసేసాము. తర్వాత అక్క అయితే ఊరి నుంచి వచ్చింది, మా హనీగాడు బర్త్డే అనేసి. సో అక్క రాగానే ఇంకా పాపనైతే ఎత్తుకొని ముద్దాడేసింది. ఇంకా కొద్దిసేపటికి అక్క పువ్వులు ఉన్నాయి కడదామా అంటే ఈ విధంగా ఇద్దరం కలిసి పువ్వులు అయితే కట్టేసాము. సో ఇన్ని గనం వచ్చాయి అన్నమాట ఫ్లవర్స్ అనేవి. సో మీలో ఎంతమందికి కనకాంబరం పువ్వులు ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. అండ్ పువ్వులు కట్టేసిన తర్వాత ఇంకా తొందరగా అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాము. సో వన్ సైడ్ అయితే చికెన్, వన్ సైడ్ అయితే బగారా రైస్, ఆల్రెడీ మటన్ కర్రీ అయితే అయిపోయిందనమాట. సో వంట మాత్రం మా అక్కనే చేస్తుంది, చాలా బాగుంటుంది. సో వన్ సైడ్ మాత్రం మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఫైనల్గా డెకరేషన్ సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసామన్నమాట. సో బర్త్డే గర్ల్ అయితే వచ్చేసింది, చూసేయండి. సో తనకైతే చెప్పులు అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఫ్రాక్. లాంగ్ వీడియో పెట్టాను కదా, సో తన షాపింగ్ వీడియో. సో ఆ వీడియోలో చూపించినవి అన్నీ ఇప్పుడైతే బర్త్డే గర్ల్కి వేసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. సో బర్త్డే గర్ల్ ఏ విధంగా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నా కూతురు. సో ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ చేసామన్నమాట. కేక్ కటింగ్కి బిఫోర్. సో ఊర్లో ఉన్నాం కాబట్టి కొందరిని అయితే పిలిచాము. సెలబ్రేషన్ మొత్తం మా తమ్ముడే చేస్తున్నారనమాట. సో తనైతే ఇంకా పిలవడానికి వెళ్ళారనమాట ఊర్లో వాళ్ళని. వాళ్ళు వచ్చేలోపు ఈ విధంగా రెడీ చేసి కొద్దిగా వీడియో అయితే తీసాము. సో కేక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. కూల్ కేక్, జలుబు ఉంది, వాతావరణం బాగాలేదు అనేసి నార్మల్ కేకే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా కుషయ్య, మా హనీగాడైతే ఎక్కడ కూర్చున్నారు, నిల్చొని ఉన్నారు, వెయిటింగ్ అనమాట. అందరు వచ్చాక కేక్ కటింగ్ ఎప్పుడు చేయాలా అని అయితే వెయిట్ చేస్తున్నారు. నేనైతే బొట్టు పెట్టాను, ఆల్రెడీ స్టిక్కర్ పెట్టాను, అది పోయిందనేసి ఇంకా కలర్స్ బొట్టు తీసుకొని వచ్చి స్టిక్కర్ పోతుందనేసి కలర్ బొట్టు పెట్టి అందరికీ కుంకుమ పెట్టడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఓకే ఓకే మా అక్క బావ ఫ్రెండ్స్ వీళ్ళు.
ఇంట్లో ఏం చేస్తున్నా? నెక్స్ట్ అయితే అమ్మ నాన్న వచ్చారు. ఫస్ట్ మేము అక్షింతలు వేసాం, తర్వాత అక్క బావ, తర్వాత అమ్మ నాన్న వచ్చారు అనమాట. పాప కుసలు కూడా పెట్టండి. లగర్ చూడు. చూడు మధ్య మధ్యలో ఎవరెవరు వచ్చారు అనేది కూడా ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. వీళ్ళైతే ఇంటి పక్కన నానమ్మ తాతయ్య ఫ్రెండ్స్ నైబర్. వీళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఆడుతూ ఉంటారు. హనీ కుష్లో అయితే అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. తర్వాత ఇంకా 1 by 1 అయితే వస్తూ ఉంటారు. సో కెమెరా అయితే స్టాండ్కి పెట్టేసి అలాగే ఉంచేసాము, ఎవరు తీయడం లేదనమాట. సో లెంత్ ఎక్కువ ఉందనేసి చాలా స్పీడ్గా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే చెల్లి అండ్ వదిన. ఎందుకు అంటే తొందరగానే స్టార్ట్ చేసాము బర్త్డే. వాతావరణం చాలా గాలిదుమ్ము వర్షం పడేలా ఉంది అనేసి. సో మా శేరిగాడు మాత్రం చూడండి, వెనకాల చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఆ డెకరేషన్ అవి ఉన్నాయి కదా, ఆ రెడ్ కలర్ అన్నీ గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. ఫ్యాన్ కూడా ఏం పెట్టలేదు గాలికి అలా. వీళ్ళిద్దరు మాత్రం పిన్నీలు అనమాట, అమ్మ ఫ్రెండ్స్. ఈ విధంగా వీళ్ళ ఫోటో కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత వీళ్ళు ఇందాక వేశారు కదా నానమ్మ తాతయ్య, వీళ్ళ ఫోటో కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత చెల్లి అండ్ వదిన కాదు మరదలు, సారీ. అండ్ తర్వాత ఇంటి పక్కన బాబాయి వాళ్ళ బాబు అనమాట, తమ్ముడు అవుతాడు. సో వాళ్ళు కూడా వచ్చి ఈ విధంగా ఆశీర్వదించారు. ఇంకా శారీకి అయితే చాలా చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ తనైతే ఇంకా 1 month నుంచి వెయిట్ చేస్తుంది తన బర్త్డే గురించి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది తను. నెక్స్ట్ అయితే మా తమ్ముడు వచ్చాడు. సెహరీ మేనమామ. ఈ బర్త్డే సెలబ్రేషన్ మొత్తం తనదే అనమాట. ఇంకా వాడైతే కేక్ పెడుతున్నాడు తమ్ముడు. యాక్చువల్లీ తమ్ముడు సెలబ్రేషన్ అంతా వాడిదే, ఆ డ్రెస్ ఇవన్నీ. తర్వాత ఒక చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. సో అదైతే నేను పట్టుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. మిర్రర్ కమ్ ఫోటో అనమాట. సో ఇది మనం మిర్రర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అందులో మన ఫోటో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడికే లైట్ అరేంజ్ చేయలేం కదా. సో అక్కడైతే పవర్ బ్యాంక్ ఉంది, దానికైతే పెట్టేసి చూపిస్తున్నాము చూడండి. తనకి ఇష్టమైన ఫోటో మాత్రం పెట్టించుకొని తీసుకొచ్చాడనమాట. నేను ఇంకా ఏ విధంగా సెట్ చేయాలా అని ఈ విధంగా అయితే తీసుకొచ్చాను. మా హస్బెండ్ హెల్ప్ చేశారు. ఫైనల్గా అయితే ఇది 2nd బర్త్డే ఫోటో అనమాట సెహరీది. అప్పుడు మా తమ్ముడు ఎత్తుకొని దిగిన ఫోటో అది. సో అది వాడు గుర్తుగా ఆ విధంగా గిఫ్ట్ తీసుకొచ్చాడు. అండ్ ఇంటి పక్కన బాబాయ్ అనమాట. అండ్ తమ్ముడు గిఫ్ట్ ఇస్తూ ఫోటో దిగాడు. అండ్ తర్వాత అక్క వాళ్ళు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు, డ్రెస్ అనమాట. సో ఆ డ్రెస్ కూడా ఇస్తున్నారు అక్క వాళ్ళు. ఎవ్రీ ఇయర్ అక్క ఇక్కడికి వచ్చినామంటే కంపల్సరీగా డ్రెస్ తీసుకుంటుంది అక్క. హైదరాబాద్లో ఉన్నా కానీ డ్రెస్ తీసుకోమని మనీ ఇస్తుంది అనమాట. సో అక్కకి అని అంటే చాలా ఇష్టం మా సెహరీ గాడు అంటే. తర్వాత అక్క నేను సెహరీ అయితే ఫోటో దిగాము, ఆ ఫోటో కూడా పెడుతున్నాను చూడండి. అండ్ తర్వాత అక్క వాళ్ళ బాబు చిన్న అబ్బాయి అనమాట, చక్రి వాళ్ళ చిన్న అన్నయ్య, బర్త్డే గర్ల్ చిన్న అన్నయ్య అనమాట. సో యాక్చువల్లీ ఇంకా వీడియో ఫొటోస్ తీసింది ఇతనే అనమాట. తర్వాత ఇంకో 2 మామయ్యలు అయితే వచ్చారు.
సో వీళ్ళిద్దరు సెహరీ గాడికి మావయ్యలు, నాకు తమ్ముళ్ళు అనమాట. సో ఇటు సైడ్ ఉన్న బ్లాక్ డ్రెస్ మావయ్య మాత్రం కొంచెం అల్లరి చేస్తాడనమాట. చూడండి మీకే కనిపిస్తుంది ఆ అల్లరి ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. సెరీగాడు మాత్రం చాలా సైలెంట్ అనమాట. ఏమనాలో ఏం తెలియక సైలెంట్గా ఉండిపోయింది. తను మాత్రం పిన్ని, ఇంటి పక్కన పిన్ని అనమాట. సో తినేమో అక్క అండ్ పిన్ని వచ్చారనమాట కేక్ తినిపించడానికి. సో ఫస్ట్ అయితే పిన్ని ఫోటో పెట్టేశాను. బర్త్డే సెలబ్రేషన్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఫ్రెండ్స్. సో వీళ్ళంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అనమాట. సో ఈ బ్యాచ్ మొత్తం సేరిగాడి ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఒక ఫోటో అయితే దిగేశారనమాట. ఈలోపు కేక్ కటింగ్ మొత్తం అయిపోయింది, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా లోపలైతే కట్ చేసి మిక్చర్ అవన్నీ అయితే పెట్టేస్తున్నారు. అందరికీ ఇవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనేసి ఫాస్ట్గా చేసేద్దామని చేసేస్తున్నారనమాట. సో ఫైనల్గా అయితే బర్త్డే కేక్ కటింగ్ అయితే ఇది. అండ్ తర్వాత కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే దిగాము, అవి కూడా యాడ్ చేశాను. సో అవి కూడా చూసేయండి ఎలా ఉందో. అండ్ అక్క తీసుకున్న డ్రెస్ ఎలా ఉందో మీకు తెలియదు కదా, డ్రెస్ అయితే వేసాము చూడండి. సో ఈ విధంగా ఉందన్నమాట అక్క తీసుకున్న డ్రెస్. చాలా బాగుంది కదా, లుకింగ్ గుడ్ అనిపిస్తుంది కదా. సో అక్క, నేను, తమ్ముడు కూడా గుర్తుగా ఉంటుందని ఒక ఫోటో అయితే ఈ విధంగా దిగాము. ఇంతకు మా ఫ్యామిలీ ఫోటో లేకపోతే ఎలా. సో ఫ్యామిలీ ఫోటో కూడా వచ్చేసింది, చూసేయండి. ఇంకా తర్వాతగా భోజనాల టైం అయితే అవుతుందనేసి ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసేస్తున్నాము. అండ్ మటన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, వైట్ రైస్, కర్డ్ రైస్ అండ్ కర్డ్, ఆనియన్స్, లెమన్ అండ్ స్ప్రైట్. సో ఇదే అనమాట పార్టీ. సేరిగాడి పార్టీ అయితే ఈ విధంగా జరిగింది. సో మా చక్రి ఉంటే చాలా ఫన్గా ఉంటుంది అనమాట, చాలా ఫన్ నవ్విస్తాడు. అందరైతే ఇంకా ఆకలితో, మంచి ఆకలితో ఉన్నారనమాట. సో అందరూ తినేస్తున్నారు చూడండి. ఇంకా సో వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధంగా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ గంట క్లిక్ చేయండి. ప్రతి వీడియో కానీ షార్ట్ వీడియోస్ కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మన వీడియోని అందరికంటే ముందుగా చూసేయచ్చు. సో ఈ వీడియో మాత్రం చక్రి స్లో మోషన్లో తీశారనమాట. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. నాకైతే ఇంతవరకు ఇలా తీయడం రాదు, అందుకోసమే చూపించాను అనమాట. ఈ వీడియో యాక్చువల్లీ ఏప్రిల్ 30 బర్త్డే అనమాట. సో చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి, సారీ ఏమనుకోకండి. సో మీరు అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అయితే అనుకుంటున్నాను. అవునా కాదా కామెంట్ చేయండి. మా సేరిగాడు బర్త్డే పార్టీ అండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది. సో మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా గాయ్స్. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. సో ఒక్క పండు ఒక్కడు మిస్ అయ్యాడు, అందరం ఉన్నామన్నమాట. అంతే. పండు మీకు తెలుసు, ఇంతకుముందు మీరు చూసే ఉన్నారు. సో తను ఒక్కడే మిస్ అయ్యాడు అనమాట. బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే జరిగింది. సో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.